అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా శంకరాచార్యుల వారి సందేశాలు చెప్పుకుంటాం. ఈరోజు ఇంకో సందేశం చెప్పుకుందాం. రాసుకోండి చెప్తాను. ఆత్మ అనే ఆరణిలో ఎల్లవేళలా ధ్యానం అనే మథనం జరిగితే జ్ఞానం అనే అగ్ని పుట్టి ఇక్కడ ధ్యానం అన్న కాడ శ్వాస మీద ధ్యాస అని పెట్టుకోండి. జ్ఞానం అనే అగ్ని పుట్టి సమస్తమైన కర్మలనే కట్టెల్ని దహించి వేస్తుంది. ఇక్కడ కొంచెం మనం వివరించుకుందాం. ఏ మానవుడికైనా తాను చేసే చెడు కర్మలు, పాప కర్మల వల్లే కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ కర్మలు ఉన్నంత కాలం జీవితంలో కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. అంచేత ఈ కష్టాలు పోవాలి అంటే కర్మలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ వారి సంచితంలో ఉన్నటువంటి సమస్త కర్మలను దగ్ధం చేసుకునేంత వరకు జన్మలు వస్తూనే ఉంటాయి. కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. అంచేత అసలు కష్టాలు ఉండకూడదు అంటే జన్మలే ఉండకూడదు. జన్మలు ఉండకూడదు అంటే కర్మలు ఉండకూడదు. మరి ఈ కర్మలు ఉండకూడదు అంటే వాటిని దగ్ధం చేసుకోవాలి. అవి ఎప్పుడు దగ్ధమవుతాయంటే జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడు. అప్పుడు
ఆ జ్ఞానాగ్నిలో సమస్తమైన కర్మలు దగ్ధమై మోక్షాన్ని పొందుతారు ఎవరైనా. ఇక్కడ కూడా మీరు గమనిస్తే కనుక ఏ మానవుడైనా ఎప్పటికైనా ఎన్ని జన్మలెత్తినా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అర్థమవుతుంది. ఏదో వచ్చిన కష్టం ఒకటి పోగొడితే చాలదు. కష్టాలకు కారణమైన కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి. దానికి జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. ఆ జ్ఞానం అన్నది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే సంపాదించుకోగలరు. ఇదే పత్రి గారు చెప్పిన, ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పిన, శ్రీకృష్ణుల వారు చెప్పిన, ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. అందుకే ఆత్మ ఉన్న ఈ శరీరంతో ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞానం అనే అగ్ని పుట్టి నీ సమస్త కర్మల్ని దగ్ధం చేస్తుంది అన్నారు శంకరాచార్య వారు. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో 37వ శ్లోకం ఈ విషయం చెప్పడం జరిగింది. అందుకే మనం సింపుల్గా చెప్పుకుంటాం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పి చాలా సింపుల్గా చెప్పుకుంటాం. అది ఈ శ్లోకంలో 4వ అధ్యాయం 37వ శ్లోకంలో కృష్ణుల వారు చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ శ్లోకం, యథైధాంసి సమిద్ధోగ్ని భస్మా సాత్కురే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మా సాత్కురితే తథా. దాని తాత్పర్యం ఏంటంటే రాసుకోండి. అర్జున, బాగుగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిదిగా చేస్తుందో ఆ ప్రకారమే ఆ ప్రకారంగా జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి.
చాలామంది ఏంటంటే రోగాలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఏయేయో కారణాలు చెప్పుకుంటూ డాక్టర్ల దగ్గరికి, ఏదో పండితుల దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి, ముస్లింలు మౌల్వీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు ఏదో చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకొచ్చిన కష్టాలు కర్మల వల్ల వచ్చినవి అనే దృష్టి ఎవ్వడికి ఉండదు. ప్రత్యేకించి అడిగితే చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఈ కర్మల వల్ల వచ్చిన కష్టాలు పోవాలి అంటే రెండే మార్గాలు. ఒకటి అనుభవిస్తే పోతాయి. రెండు కర్మ పోతే పోతుంది. కర్మ పోతే పోతాయి. కర్మ పోవడాన్నే భస్మం అవడం అని చెప్పు. అనుభవిస్తే పోతాయంటే వాడు చేసిన కర్మ ఒక 3 మాసాలు, 6 మాసాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అనుభవించాలి. అప్పటిదాకా ఎంతమంది డాక్టర్లు తిరిగినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఎంత స్వామీజీలు, ఎంతమంది గురువులు తిరిగినా కూడా, ఎన్ని రకాలు చేసినా కూడా అందులోంచి బయటపడలేడు. ఎన్ని మతాలు మార్చినా బయటపడలేరు. అప్పుడేం చేస్తారంటే నిరుత్సాహానికి లోనై, ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, ఈ మతంలో ఉన్నాను, నాకు తగ్గట్లేదు అంటే, ఈ మార్గం పనిచేయట్లేదు అని చెప్పి ఇంకో గురువు దగ్గరకో, ఇంకో మాస్టర్ దగ్గరకో, ఇంకో మతానికో మారిపోతారు. ఇప్పుడు మన సొసైటీలో ఒక మాట ఎలా ఉన్నా, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది అలాగే ఉన్నారు. నిజంగా వాళ్ళ అదృష్టం కొద్దీ ఈ జ్ఞానం పొందే, అన్నిటికీ పరిష్కారమైన ఈ జ్ఞానం పొందే ఈ మార్గంలోకి వచ్చారు మన దగ్గరికి. ఇలా రాగానే వీళ్ళు చేసే ధ్యానానికి అలా అన్నీ ఎలా పోతాయండి? అంచేత ఈ రకరకాల గురువుల దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ గురువులే వీళ్ళని మాయ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ చేత కళ్ళు మూయించి పెద్ద పెద్ద శబ్దాలతో ఆ శివుడి యొక్క పాటలు పెడతారు.
చాలా ఉత్తేజం కలుగుతూ ఉంటది. ఆ పాటలు వింటుంటే వీళ్ళు ధ్యానము చేయరేమీ లేదు. కళ్ళు మూసుకుంటారు అంతే. ఓహో! మనసు ఉప్పొంగిపోయి ఆ శరీరం ఊగిపోతూ ఉంటుంది. అలా ఊగిపోతూ ఉంటే ఆ గురువులేం చేస్తారంటే, వాళ్ళు అక్కడేదో ధ్యానం చేస్తున్నట్టు అలా కళ్ళు మూసి కూర్చొని, పైనుంచి ఎవరో కామెంట్ చేస్తారు. ఆయన వీళ్ళకి శక్తిపాతం చేస్తున్నాడు. అందుకే వాళ్ళలా ఊగిపోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయి చూసి ఆ యూట్యూబ్‌లోనో, టీవీలో చూసి, ఓహో! ఆయన దగ్గరికి మనము వెళ్తే మనకి ఆ శక్తిపాతం వస్తుంది అని వెళ్తూ ఉంటారు. ఇంకా మన సొసైటీలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కిస్తాడాయన. చూస్తాడు ఎవరెవరు ఊగుతున్నారు అని చెప్పి. ఆ స్టేజ్ ఎక్కించే అందరూ ఓ 10 మందో, 15 మందినో ఎక్కించేస్తాడు. ఇంక అంతా ఊగేవోళ్ళే వాళ్ళు. ఇలా రికార్డ్ పెట్టగానే అలా ఊగిపోతూ ఉంటారాళ్ళు. అయి చూసి అబ్బా! ఈ గురువు ఎంత గొప్పవాడు అని ఎగబడుతున్నారు. వాడేదో చెప్తాడు కారణం. లక్షలు కాదు కోట్లిస్తున్నారు. ఇలా క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇంచుమించు చాలా మంది గురువులు చేసేదిది. ఆ పాటలు పెట్టకుండా కూర్చోబెట్టండి. ఆడికి శక్తొచ్చిందో లేదో తెలీదు. వీడిచ్చాడో లేదో తెలీదు. వాడు ఊగిపోతాడు, వీళ్ళని ఊపేస్తూ ఉంటాడు. అయి చూస్తూ ఉంటే మనకు నవ్వొస్తూ ఉంటుంది. అంత శబ్దంలో మనసు పనిచేస్తూ ఉంటే వీళ్ళకి శక్తి ఎక్కడొస్తది? పత్రిక స్పష్టంగా చెప్పారు. ఎవరు ఎవరికీ ఏమీ ఇవ్వలేరు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అదే కృష్ణుడు చెప్పాడు. బుద్ధుడు చెప్పాడు. ఎంతెంత గొప్పవాళ్ళు చెప్పారో చూడండి. వీళ్ళెలా ఇస్తారు? వీళ్ళ దగ్గరున్న శక్తి ఎంత అసల? అలా శక్తినిస్తే ఏమయ్యాడో విశ్వామిత్రుడిని చూస్తే మనకర్థమవుతుంది. అంచేత నేను చూశాను కొంతమంది గురువుల్ని. వాళ్ళు సాధన బాగా చేసి శక్తి పెంచుకున్నారు. ప్రజల్లోకొచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు, వాళ్ళ యొక్క కోరిక ప్రకారం తన శక్తిని కొంత ఖర్చు పెట్టి వాళ్ళ రోగాలు, జబ్బులు తగ్గిస్తే కొంతమంది తగ్గించేసరికి వీడి శక్తి మొత్తం కోల్పోయి సామాన్యుడైపోయాడు. అయ్యున్నప్పుడు వాళ్ళ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళేం చెప్పినా జరుగుతుంటాయి. అది ఎప్పుడైతే కోల్పోతారో సామాన్యుడైపోయి అందరిలాగే ఉంటాడు. అందుకని మళ్ళా ధ్యానం చేసి శక్తి సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
నేను చూశాను. వనస్థలిపురంలో ఉండే మనోయోగ సాధన చెప్తాడు ఆయన, ఆ గురువు గారు. అమెరికా వెళ్ళి అక్కడ కొంతమంది తగ్గించి శక్తి కోల్పోయి ఇంకా వచ్చాక బయటికి రాకుండా మళ్ళా ఆశ్రమంలో కూర్చుని సాధన చేయడం మొదలెట్టాడు. ముందు ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్నది దెబ్బ పోయింది. చేత ఎవడైనా ఎవరికైనా శక్తిపాతం చేశాడు అంటే వాడి శక్తి ఇస్తే కనుక జీరో అయిపోతారు వాళ్ళు. ఇంకేమిస్తారు వాళ్ళు మొఖం? ఎంతమందికి ఇస్తారు? అంచేత పత్రి గారు ఇలాంటి పనులు ఏమీ చేయరు. ఆయన శక్తిని పోగొట్టుకోరు. ఇప్పుడు ఎక్కడో వాడు లోక కళ్యాణం కోసం భవిష్యత్తులో ఎంతో కృషి చేస్తాడు అనే నమ్మకం ఏర్పడినప్పుడు, అది కూడా చివర్లో ఇక తగ్గుతుంది, ఇన్ని రోజుల్లో 4 రోజుల్లోనూ 5 వారం రోజులు, అప్పుడు సరిచేసి వాళ్ళ చేత ఆ పనులు చేస్తూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. మా మేడం విషయంలో అదే జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయిన ధైర్యమే చెప్పారు ఆయన. నీకేమి జరగదు, నువ్వు మామూలుగా తిరుగుతావు, అన్నీ చేస్తావు, విదేశాలకు కూడా వెళ్తావు అని చెప్పి ఆ ధైర్యంతో రికవర్ అయింది. ధైర్యం కోల్పోయినప్పుడల్లా 10 రోజులకో 15 రోజులకో ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ పలకరించేవాడు, ధైర్యం చెప్పి వచ్చేవాడు. అన్నారు ఇప్పుడు, నేను ఎంతమందికి చేస్తాను, ఎంతమందికి చేయగలను అని చెప్పి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది. అందుకే స్పష్టంగా చెప్తారు, నా చెయ్యి పట్టుకుంటే మీకేం రాదు, నా కాళ్ళు పట్టుకుంటే మీకేం రాదు, మీ నెత్తి మీద నేను చెయ్యి పెడితే ఏమీ రాదు అని చెప్పి. సేతు మహాశయుడు చెప్పినటువంటి, శ్రీకృష్ణుడు వారు చెప్పినటువంటి ఉద్ధరైన ఆత్మనాథ్, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్న సందేశం స్పష్టంగా చెప్తారు. వీళ్ళు నేను చేస్తాను అంటారు. ఏం చేస్తారు వీళ్ళు? కొన్నాళ్ళు ఆగేసరికి కర్మ అయిపోతుంది, బయటపడతారు, నేనే చేశానంటారు. అది ఇప్పుడున్న పరిస్థితి. మన యాస్ట్రల్ సర్జరీస్ అంతే, ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చే టెక్నిక్ సంకల్ప ధ్యానాలని ఇవన్నీ పెట్టినందువల్ల ఏమీ జరగవు. కర్మ తీరిపోద్ది అప్పుడు. అందరికీ బయటపడరు, కొంతమందే చివరికి వచ్చిన వాళ్ళు బయటపడతారు. అని చేత గుర్తుపెట్టుకోండి, కర్మల వల్ల వచ్చిన కష్టాలు అనుభవిస్తే పోతాయి, లేదా కర్మలు పోతే పోతాయి. అందుకే మీరు చూడండి, పత్రి గారు ఏమంటారంటే, గతం
అవగతమవుతే విగతమవుతుంది అంటారు. గతం అవగతం అవుతే విగతమవుతుంది. ఆ గతాన్ని అవగతం చేసుకోవడమే జ్ఞానం, గుర్తెట్టుకోండి. ఆ జ్ఞానం పొందడమే అవగతం చేసుకోవడం. అంటే గతంలో వీళ్ళు చేసిన కర్మలు, అంటే పాపకర్మలు వల్లే ఇంత కష్టం వచ్చింది అని అవగాహన చేసుకుంటారు. అప్పుడు ఆ కష్టం అనుభవిస్తూ వారిలో అంతర్మథనం జరుగుతుంది. అలాంటి కర్మ నేను చేయడం వల్లే కదా ఇలాంటి కష్టం ఇప్పుడు అనిపిస్తున్నాను. ఆ కర్మే చేయకపోతే ఇప్పుడు ఈ కష్టమే లేదు కదా అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంక నేను ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి కర్మ నేను చెయ్యను. నా ప్రాణం పోయినా సరే అలాంటి కర్మ నేను చెయ్యను అని నిర్ణయించుకుంటాడు. ఎంత స్ట్రాంగ్ గా నిర్ణయించుకుంటాడంటే తను ఏమైపోయినా లెక్క చేయడు. ఇంక అటువంటి పని చేయడు. ఎప్పుడైతే అలా నిర్ణయించుకుంటాడో, ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా పొరబాటును కూడా ఆ పని చేయడు. అంటే ఆ జ్ఞానం వాడు పొందాడు. వాడు ఈ జన్మలో కాదు, ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా ఆ పని మటుకు వాడు చేయడు. ఎలా తెలుస్తుందని మీరు అనుకుంటారు? ఎప్పుడో 10 జన్మల కింద వాడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఎలా తెలుస్తుందండి వాడికి? 10 జన్మల కింద నిర్ణయించుకున్నా, 50 జన్మల కింద నిర్ణయించుకున్నా, వాడు నిర్ణయించుకున్నది ఆత్మలో నిక్షిప్తమైపోయి ఉంటుంది. వాడు ఎన్ని జన్మలు తీసుకున్న తర్వాత అయినా సరే ఆ పని చేస్తూ ఉంటే, చెయ్యాలని ఉంటే వెంటనే ఆత్మలోంచి బయటకు వస్తుంది, హెచ్చరిక వస్తుంది అటు. మళ్ళా ఆ పని చేస్తున్నాడండి, వెంటనే ఆ పని చేయడాడు. ఇంచేతంటే గతంలో చేసిన దాని వల్లే అన్నది అవగతమైంది, అర్థమైంది అడికి. వాడు చేసిన కర్మల్లో ఇప్పుడు ఏ అయితే మానేస్తున్నాడో, ఆరు నూరైనా నూరారైనా, అటువంటి కర్మలన్నీ విగతమవుతాయి, అంటే దగ్ధమైపోతాయి. అటువంటివే అన్నీ పోవు.
అంతలా ఆ జ్ఞానం వాడికి అబ్బింది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చాలా మంది మాంసాహారం తింటున్నారు. అది కారణం ఏదైతే అవనివ్వండి. కుటుంబంలో అలవాటు అవనివ్వండి, ఆ కులాచారం అవనివ్వండి, కుటుంబాచారం అవనివ్వండి. ఇప్పటిదాకా అందరూ చేస్తున్నారు, చేస్తారు. కానీ ఆ కుటుంబంలో కొంతమంది మీలాంటి వాళ్ళు ఈ క్లాసులు అయ్యి వినడం వల్ల, ఈ జ్ఞానపరమైన క్లాసులు వినడం వల్ల ఇది అర్థం చేసుకుంటారు. మాంసం తినకూడదు, ఆ జంతువుల్ని హింసించకూడదు, అవి నాలాంటి ఆత్మలే, అవి నేను సమానమే అనే జ్ఞానం పొందుతున్నారు మీరు ఇక్కడ. ఇది అర్థం చేసుకున్నాక మీరు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని ఇంకా ఎటువంటి పరిస్థితిలో మాంసం తినకూడదు అని డిసైడ్ అయిపోయారు మీరు. మీకు జన్మలు ఎక్కువ, మీరు అది నిర్ణయించుకున్నారు. మీ కుటుంబంలో వాళ్ళు, ఆ పిల్లలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళు ఇంకా తక్కువ జన్మ. వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆచారం ప్రకారం తినేస్తున్నారు. వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మానరు. నువ్వు ఇంకెన్నో కారణాలు చెప్తారు. నువ్వు మానేస్తే మానేయి, నీ వయసు వచ్చాక మేము మానుతాం, ఇలా ఎన్నో చెప్తారు కబుర్లు. కానీ మీరు ఎటువంటి బస్సులో మీరు తీసుకోరు. కుటుంబ సభ్యులు చెప్తారు, నీకు బలమేం వస్తుంది, నువ్వు పనులు ఎలా చేసుకుంటావు అని చెప్పి ఎన్నో చెప్తారు. ఎన్ని చెప్పినా మీరు వినరు. శాఖలు బతకట్లేదా, శాఖలు ఏ పని చేసుకోవట్లేదా అని మీరు చెప్పేది మీరు చెప్తారు. శాఖలో అన్ని రకాల ప్రోటీన్స్ లేవా, ఇలా మీరు చెప్తారు. అలాగే సమాజంలో ఉన్నప్పుడు తప్పదు కదా, ఈ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పార్టీలకి వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా ఏముంటాయి, నాన్ వెజ్ వంటకాలు. ఏ కాస్ట్లో ఉన్నామో వాళ్ళే మనల్ని పిలుస్తూ ఉంటారు, బంధువులు. ఇక్కడ మీరు ఏమంటారంటే, నేను మానేశాను, నేను ఎటువంటి బస్సులు తీసుకోను, ఊరికే చూడడానికి వచ్చాను అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, బతిమాలుతారు. ఈ ఒక్కసారికి తినవే, ఒక్కసారికి తినరా, మా కోసం తినరా, తినకుండా వెళ్ళిపోతే వెళ్ళరా అని ఎంతో బతిమాలుతారు, మొహమాట పెడతారు. వాళ్ళంత మొహమాట పెడుతూ ఉంటే కొంతమందికి మనలోనే కొంతమందికి లాగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి అన్నాడుగా, ఏముంది ఈసారికి తినేసి ఇంక మానేద్దాం అని అయ్యో 2 ముక్కలు తిన్నాడు అనుకున్నాం. కొంతమంది ఈ జెఫ్వా, ఈ రుచిని ఆపుకోలేరు. ఆ ముక్కలు చూస్తుంటే లాలాజలం అలా ఊరిపోతూ ఉంటుంది, తింటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. వీడికి గతం అవగతం కాలేదు.
అందుచేత వీడి అకౌంట్లో ఉన్న ఎన్ని జన్మల నుంచి ఉన్న ఆ రకమైన కర్మలన్నీ అలాగే ఉంటాయి. ఆ టైం వచ్చేటప్పటికి వాటి ఫలితం అనుభవిస్తూ ఉంటాడు. తెచ్చుకున్నవి కానీ, అక్కడ ఉన్నాయి కానీ. అది జరిగేది. ఏమవ్వదు. ఏమైంది ఒక్కసారి తింటే? వాళ్ళు అంటారు, మీరు అనుకుంటారు. ఇక్కడ మీరు ఈల్డ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయిపోయారు. చేత ఖచ్చితంగా ఆ కర్మలు దగ్ధం కావు. విగతం కావు. అవగతం అవ్వలేదు. నువ్వు గతంలో చేసింది. అలాగే కొంతమంది మాంసం వండుతూ ఉంటారు ఆడవాళ్ళు. భర్తల కోసం. భర్త బాగా చూసుకుంటూ ఉంటాడు. ప్రేమగా ఉంటాడు. వాడికి అది ఇష్టం. వీళ్ళు కాదనలేరు. నేను తింటలేదు గదా! అని చెప్పి వాళ్ళకి వండుతూ ఉంటారు. వండిన హింసను ప్రోత్సహించినట్టే. ఆ హింస చేస్తున్నట్టే. చంపినా, ముక్కల కింద కోసినా, దాన్ని వండినా, పెట్టినా, తినమని ప్రోత్సహించినా, తిన్నా, వడ్డించినా హింస చేస్తున్నట్టే. కానీ ఎవరైతే ఈ గతాన్ని అవగతం చేసుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి ఇదొచ్చిందో, మానేయడమే కాదు, భర్త ఎంత ఒత్తిడి చేసినా ససేమిరా నేను ముట్టుకోను అంటాడు. నీకు కావాలంటే బయటికి పోయి తిను. నన్ను మటుకు ఇబ్బంది పెట్టకు. నా వల్ల కాదు. నేను తినలేను. నువ్వేమైనా చేసుకో. ఇంకేమైనా చేయమను. చేస్తాను నేను. ఆ ఒక్క పని చేయమని చెప్పుకో. చెప్తారు. ఒకవేళ భర్త మరీ వేధిస్తూ ఉంటే, మనవాళ్ళలో కూడా కొంతమంది అన్నారు. నువ్వు నన్ను చంపేయి. దానికేనే నేను ఇష్టపడతాను. ఇక వాటిని మటుకు నేను చంపను అంటాడు. ఏం చేస్తాడు భర్త మటుకు? బయటికెళ్ళి తింటాడు. ఇంట్లోనే తినాలా? భార్యను వదులుకుంటాడా? అలా బయట తినేవాళ్ళు చాలామంది. కానీ అటువంటి భార్యలు చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడతారు కానీ చంపడానికి ఇష్టపడరు. అలాంటి భార్యలకి వాళ్ళు ఎన్నో జన్మల్లో చేసిన ఇలాంటి కర్మలన్నీ దగ్ధమైపోతాయి. వాళ్ళు ఆ రకమైన కర్మలు అనుభవించే అవకాశం ఉండదు. ఆ కష్టాలు వాళ్ళకి రావు. గుర్తుంచుకోండి. మీరు కాంప్రమైజ్ అవుతే ఆ కర్మలన్నీ మీ ఖాతాలో ఉండిపోతాయి. అదే పత్రి గారు చెప్పింది. గతం అవగతం అవుతే విగతం అవుతుంది అని చెప్పి. అంచేత
శంకరాచార్య వారు ఎంత స్పష్టంగా చెప్పారు. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం అంటే తాను చేసిన తప్పు తెలుసుకోవడం, అవగతం చేసుకోవడం, సృష్టిలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాన్ని, ఆ నియమాన్ని అర్థం చేసుకోవడం. అలా అన్ని రకాల తప్పులు నువ్వు అవగతం చేసుకుంటే, అంటే నువ్వు పూర్ణ జ్ఞానం పొందితే, ఆ రకంగా సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. ఇంకా నీ ఖాతాలో కర్మలే ఉంటావు. ఇంకా నీకు జన్మ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఏది అవగతం చేసుకుంటావో ఆ రకమైన కర్మలు పోతాయి. అలా ఒక్కొక్క తప్పు చెడు సరి చేసుకోవాలి. అలా మనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయో మనం 70-80 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. కనీసం ఒక జన్మలో కొన్నైనా సరి చేసుకోవాలి. అందుకే ఇది తెలుసుకున్నామా. మీ జ్ఞానం తీవ్రంగా చేస్తే భీమవరం మానకండ వచ్చి ఇక్కడ జూమ్లో కంటిన్యూ మీరు వస్తూ ఉంటే, మీ జ్ఞానం పెంచుకుంటూ ఉంటే మీరు ఇంకా ఎన్నో తెలుసుకుంటారు. మీకు మీరు తెలుసుకుంటారు. ఒకళ్ళు చెప్పక్కల్లా. మీ బుద్ధి బాగా పెరుగుతుంది. అన్నీ తెలుసుకుంటారు. అది చేత అర్థం చేసుకోండి. ఎంత అర్థం ఉందో శంకరాచార్య వారు చెప్పింది అక్కడ. ఊరికి సింపుల్గా అనేసి వదిలేస్తాం. దాని లోపలికి వెళ్ళి ఎంత అర్థం చేసుకోవాలో గుర్తెట్టుకోండి. లేదు మరి ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.